చూపిస్తాను. ప్రశాంత్ ప్రశాంత్ ఏ క్లాస్లో చదువు మానేసావు? 7th క్లాస్లో. మరి ఎలాగా 10th కంప్లీట్ చేసుకున్నావు? ఓపెన్లో కంప్లీట్ చేశాను. ఎవరు ప్రోత్సహించారు? మా హెడ్ మాస్టర్, స్కూల్లో ఉన్న హెడ్ మాస్టర్. ఎవరు మీ హెడ్ మాస్టర్ గారు? చెప్పు, పర్వాలేదు చెప్పండి. సల్మాన్ దాస్. ఓకే, సల్మాన్ మాస్టర్ గారు మీకు ప్రోత్సహించారు 10th చదవడానికి. ఓకే, మరి మీ ఆరోగ్య పరిస్థితులు తర్వాత మీరు చదువు విషయం కనుక్కోవడానికి రావడం జరిగింది. సో చాలా మంది మన ముందు ఉన్నారు. వీడియో ద్వారా మేము ఇప్పటి వరకు మరి వారిని ప్రోత్సహించడం జరిగింది. 7th మానేసిన వ్యక్తిని 10th రాయించడం జరిగింది. 10th క్లాస్ మంచి మార్కులతో పాస్ అవడం జరిగింది ప్రసాద్. అయితే ఉన్నత చదువులు చదవడానికి అలాగే వారి ఆర్థిక పరిస్థితులు చాలక ఆరోగ్యం బాగులేక తను చదువు ఆపేశాడు. ఇంటర్మీడియట్ డిగ్రీ కంప్లీట్ చేయాలని తనకు ఆశ ఉందని ఇదివరకు చెప్పడం జరిగింది. అది ఈరోజు ఈ వీడియో ద్వారా మీకు వివరంగా తెలియజేయడానికి ఇష్టపడుతున్నాను. జెనెటిక్ డిసార్డర్ అని ఇది వంశపారపరంగా వచ్చిన వ్యాధి అని చెప్పడం జరిగింది. దీనికోసం కొంచెం రీసెర్చ్ అవుతున్నాయి సార్. ఓకే, నిమ్స్ హాస్పిటల్ దాకా. ఓకే, మెడిసిన్ ఇంకా డిక్లేర్ కాలేదు. ఓకే, చూస్తున్నారు కదండి, ఈ జబ్బుకు వైద్యం లేదని చెప్పి డాక్టర్స్ చెప్పారని అంటున్నారు. చూస్తున్నారండి, ఇదిగో 90% డిజేబిలిటీగా ఈయనకి సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. గిరిజన జాతికి చెందిన వ్యక్తి, ఎస్టీ కమ్మర్. మార్క్స్ లేవు, కనబడట్లేదు. అమ్మ 10th క్లాస్ మార్కులు ఇస్తుందా? ఒకసారి తీసుకురండి. సో చూస్తున్నారు కదండి, మరి అంతు చిక్కని వ్యాధితో బాధపడుతూ ఉన్నాడు, జెనెటిక్ ప్రాబ్లంతో. ఈయనకి సహాయం చేయడానికి ఎవరు లేరు. తల్లిదండ్రులు సహాయంతోనే ప్రసాద్ తన దినచర్య జరిగించుకుంటున్నాడు. విడిచి బయట రావాలన్నా నించుంటే కూర్చోలేడు, కూర్చుంటే నిలబడలేడు. చాలా సమయం తీసుకోవాలి నిలబడితే కూర్చోటానికి, అలాగే కూర్చొని నిలబడినా చాలా సమయం తీసుకోవాలి. తను నీ ఆశ, నీ కోరిక ఏంటో చెప్తున్నా. ఏమన్నా ఇతరుల సహాయం కావాలా, నువ్వు ఆరోగ్యం బాగుపడడానికి నీకు ఇష్టం ఉందా? ఆ మాట చెప్పు. దీనికోసం ప్రభుత్వం స్పందిస్తే మంచిది. ఇంకా నీకు చదవాలని ఉందా? మరి ఏం చేయాలనుకుంటున్నా? మేమైతే 10th క్లాస్ వరకు ప్రోత్సహించాం. ఇంటర్మీడియట్ చదివి డిగ్రీ చేస్తే కనుక మరి ఆరోగ్యము తను ఉన్నంత వరకు, ప్రాణం ఉన్నంత వరకు ఏదైనా ప్రభుత్వ ఉద్యోగం కానీ అవుట్ సోర్సింగ్స్లో కానీ ఉద్యోగం పొందడానికి అవకాశం ఉంది. 90% ఆయనకి మరి డిజేబిలిటీ సర్టిఫికేట్ ఉంది. కానీ మరి ప్రసాద్ కొరకు మీరు ఆలోచన చేయండి. మీకు తెలిసిన డాక్టర్స్ కానీ, మీకు తెలిసిన సహాయం చేసే ఎన్జిఓస్ కానీ, అలా లేదా మీ అంతటా మీరు కనుక ప్రేరేపించబడితే ఈ ప్రసాద్కు సహాయం చేయడానికి ముందుకు రండి. ఎంతోమంది ఇలాంటి పేదవారు, అణగారిన వారు, అనారోగ్యంతో ఉన్నవారు, ఏ సహాయం లేని నిరాశ్రయులు ఈ ప్రాంతంలో ఎంతోమంది ఉన్నారు. మరి ఈరోజు మేము చిన్న సహాయం చేయగలిగాం. చూశారు కదండి, ప్రసాద్ యొక్క జీవిత గాథ, తన బాధలు, తన సమస్యలు చెప్పడం జరిగింది. మీలో ప్రేరేపణ కలిగిన వారు ముందుకు రండి. మీ చేయూత ప్రసాద్కి ఇవ్వాలని కోరుతూ ఉన్నాను. 25 సంవత్సరాల్లోనే ఆయన ఇలాంటి దీన పరిస్థితుల్లో ఉన్నారు. కాబట్టి మీరు మీ చేయూత ఇవ్వండి, మీ సహకారం అందించండి. ఒకవేళ ప్రసాద్కి సహాయం చేయాలనుకుంటే డిస్క్రిప్షన్లో మా సంస్థ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ ఇస్తాము, అలాగే మా కాంటాక్ట్ నెంబర్ ఇస్తాము, మమ్మల్ని సంప్రదించండి. ఇలాంటి అనేక మంది ఇంకా ఈ ప్రాంతంలో ఉన్నారు, వారి కొరకు మీరు ముందుకు రావాలని, మరి ఈ యొక్క లైట్ ఇన్ డార్క్నెస్ కార్యక్రమంలో మీ తరపున సహాయం అందించి మీ వెలుగును పంచాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. మీ సహోదరుడు సల్మాన్.